హై వ్యూవర్స్, ఏపీలో రాక్షస పాలన రాక్షస పాలన ముగిసింది. చీకట పాలన అంతమైంది. ప్రజాస్వామ్య పరిపాలన నేటి నుంచి మొదలవుతూ ఉంది. చంద్రబాబు గారి యొక్క ప్రమాణ స్వీకారం, మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మహారాజులు ఎంతోమంది రాగా అసలు కన్నుల పండుగగా జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం. సో అటువంటి సమయంలో నేను ఏ వీడియో ఇవ్వాలి ఏంటి అనుకున్నప్పుడు ఇదే కనిపించింది. చిరంజీవి అండి, మెగాస్టార్. అటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి ముందు చేతులు జోడించి మరి, అయ్యా మీరు ముఖ్యమంత్రి, మీరు పాలకులు, మేము నటులం, మా సినిమాలు చాలా చిన్నవి, మేము ఆ సినిమాల మీదే బేసే బతుకుతూ ఉన్నాము, ఆ టికెట్ల రేట్లు ఏవో కొంచెం పెంచండి, కొంచెం చూసి ఆదుకోండి పరిశ్రమని. అసలు ఆయన బతిమలాడుతున్న విధానం చూసి భలే బాధేసింది నాకు. అది యాక్చువల్గా 4 గోడల మధ్య ఒక క్లోజ్డ్ రూమ్లో జరిగినటువంటిది. బయటికి ఎందుకు వచ్చిందండి? ఎలా వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి అనబడే ఓ వ్యక్తి తన అహాన్ని చల్లార్చుకోవడం కోసం చిరంజీవిని ఆ రకం ప్రాధేయపడేలా చేశాడు. ముసిముసిలు నవ్వులు నవ్వుతూ ఉంటాడు చిరంజీవి ఆ రకం అడుగుతూ ఉంటే, పెద్దవారు మీరు ఆగండి మెగాస్టార్ గారు, అరే నేను ఉన్నాను కదా, ఏదో అనాలి బే, ఇంకెవరు బతులాడుతారండి, బతులాడండి అన్నాడు. ఇంత ఘోరమండి అసలు. ఆ రోజు ఒక బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి ముందు చేతులు జోడించినటువంటి చిరంజీవి ఈరోజు అధిరాజ మహారాజులంతా ఒకే వేదిక మీద ఉండగా అక్కడ చీఫ్ గెస్ట్గా, ముఖ్య అతిథిగా మన చిరంజీవి గారు వస్తూ ఉన్నారు. రాయల్గా, హుందాగా, గౌరవంగా. అది చిరంజీవి గారికి అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గౌరవం, పెద్దరికంతో కూడినటువంటి హుందాతనం. చిరంజీవి గారు 2024 ఈ ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారానికి వస్తాడని చెప్పేసి అనుకున్నా ప్రచారానికి రాలేకపోయాడు. సీరియస్ రాలేకపోయాడు. ఎందుకు? దిక్కుమాలిన వైసీపీ వాళ్ళ దెబ్బకి గలీస్తనంగా కూసే కోతలు తట్టుకోలేక ఈరోజు ఆయన ఎంతో గొప్ప స్థానంలో ఉన్నా ఈ వైసీపీ వాళ్ళు రాసే చిల్లర రాతలు, కూసే వెకిలి కోతలు, ఇష్టంగా మాట్లాడే వాళ్ళు గబ్బు మాటలు, ఉత్తర బాబో ఈ దరిద్రం అనుకున్నారు. నా మాట చాలు, నా అభిమానులు నా తమ్ముడికి ఓటేస్తారనుకున్నారు. నేను రిలీజ్ చేసే వీడియో చాలు, నేనే వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అనుకున్నారు. వీడియో ఇచ్చారు, ఒక మాట చెప్పారు. 71,000కి పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా పిఠాపురంలో గెలిచారు. ఈరోజు పేరుకు తమ్ముడైనా కొడుకు కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి? చిరంజీవి దంపతులకి. ఈరోజు ఆయన యొక్క ప్రమాణ స్వీకారోత్సవం చూడటానికి వస్తూ ఉన్నారు, వచ్చారు, సంతోషపడుతూ ఉన్నారు. తర్వాత రజనీకాంత్ అండి, దేశ విదేశాలలో కూడా ఈయనకి ఫ్యాన్స్, కోట్లలో ఫ్యాన్స్. ఈయన చంద్రబాబు గారికి సన్నిహితుడు, ఎన్టీ రామారావు గారికి సన్నిహితుడు. దెన్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఎన్టీఆర్కి సంబంధించి విజయవాడలో వేడుకలు జరుపుతూ ఉంటే వచ్చాడు. ఎన్టీఆర్కి ఆయనకున్న సాన్నిహిత్యం చెప్పాడు, చంద్రబాబు నాయుడుకి ఆయనకున్న సాన్నిహిత్యం చెప్పారు. ఈవేళ గతంలో హైదరాబాద్ ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, దానికి కారణం ఎవరంటే చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా డెవలప్ అయిందని చెప్పాడు. ఒక్క మాట అన్నా పేటీఎం బ్యాచ్ గురించి కానీ, వైసీపీ గురించి కానీ, జగన్ గురించి కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. అటువంటి ఆయనని, ఆయన కాలి గోటికి కూడా సరిపోయిన వాళ్ళు, ఆయన అపాయింట్మెంట్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళు సైతం అధికారం ఉంది, వైసీపీ మేమే అన్నట్టుగా ఇది చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎగదోస్తే ఎంతెంత మాట్లాడినారండి. ఆరోగ్యం బాగలేదా, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడా, డబ్బులు ఇస్తూ ఇలా చెప్పాడా, స్క్రిప్ట్ రాసిస్తే చూసి డైలాగులు చెప్తాడా? అందుకే అన్నాడు కదా, మొర్రగని కుక్క లేదు, విమర్శించిన నోరు లేదు, ఈ రెండు లేనటువంటి ఊరు లేదు. అర్థమైందా రాజా అన్నాడు జైలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అర్థం అవసరానికి అర్థమైంది. భుజాలు తడుకోసినటువంటి వాళ్ళు తడుముకున్నారు. దెన్ ఇప్పుడు ఏమైంది? అదే సూపర్ స్టార్ సతీ సమేతంగా వేడికి వచ్చున్నాడు. అతను కూడా ముఖ్య అతిథి ఇక్కడ. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈరోజు ఓ పక్క చంద్రబాబు నాయుడు, ఓ పక్క పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటో మీరు లెక్కలు తీయండి.
వీళ్ళ దరిదాపుల్లో జగన్ కానీ వైసీపీలో కానీ ఒక్కళ్ళు కూడా ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే 2019లో ఒక్క ఛాన్స్ అని అడిగితే పిల్లోడు ఏదో అడుగుతున్నాడులే అని చెప్పేసి ఇచ్చారు అమాయకులు ఆంధ్రులు. తెలుసుకున్నారు, దేవుడా ఎల్లి ఇట్టంటి వాళ్ళకి ఇచ్చేవేంద్ర అనుకున్నారు. ఇలాంటి గలీజుల చేతిలో పెట్టేవేంద్ర అధికారం అనుకున్నారు. ఎందుకు వైసీపీలో అంత దారుణంగా బూతులు మాట్లాడుతూ పిచ్చగా చేస్తూ ఉంటాయి. రిలీజ్ అయ్యారు, ఘోరంగా ఓడించారు. నేను ఇప్పటికే చెప్తున్నా, వాళ్ళకు 11 స్థానాలు రావడం చాలా ఎక్కువ. ఎక్కడ ఏదో తేడా కొట్టి ఆ 11 గెలిచారు వాళ్ళు. 2, 3 వస్తే ఎక్కువ అనుకున్నాను నేనైతే మాత్రం. సో వీడియో కంక్లూడ్ చేస్తున్నా. ఈరోజు సభ్యత సంస్కారం తెలిసినటువంటి వాళ్ళు, పెద్ద మనుషులను ఎలా గౌరవించాలంటూ తెలిసిన వాళ్ళు హుందాతనం ఏంటో చాటుతూ ఉన్నారు. అతిథులుగా వచ్చిన వారిని మనందరికి చూపిస్తూ స్టేజ్ మీద ఆసనులే ఉన్నారు. ఎవరెవరైనా మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతా ఉంది, ఇది కదా గొప్పతనం, ఇది కదా పెద్దరికం, ఇది కదా సంస్కారం, ఇది కదా సభ్యత అని చెప్పేసి. ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏం మాట్లాడారు, ఏం చేశారు, ఏది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. దెన్ అని ఎవరి ముఖం మీద ఉయ్యాలని మీకుందో కింద కామెంట్లో తెలియచేయండి.